దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వందనాలు. ప్రియులారా, అందరూ బాగున్నారా? బాగుండాలని ప్రభు పేరిట మేము మా తండ్రికి ప్రార్థన చేస్తున్నాం. బాగుండాలని విశ్వసిస్తున్నాం. మరలా దేవుని దీర్ఘ శాంతము చేత జరుగుతున్న ఈ దినము ఉదయకాలంలో దేవుని మరొక మాట ద్వారా మీ ముందుకి దేవుడిని తీసుకొచ్చారు. మీరు ఈ దైవ స్వరూపి చర్చి మినిస్ట్రీ ట్రస్ట్ దేవరాపల్లిని ఉన్నటువంటి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రతిరోజు చూస్తున్నందుకు మీకు నేను కృతజ్ఞతుడిని. మీ ముందుకి తీసుకురావడానికి దేవుడు సహాయం చేసినందుకు ఆయనకి నిండి వందనాలు తెలియజేస్తున్నాను. పిల్లల ఈ ఉదయకాలంలో దేవుని యొక్క మరొక మాట ఏమనగా, ఆ మహాదేవుడు మనకి ఇచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథంలోని ఉన్నటువంటి ఒక పుస్తకము ద్వితీయోపదేశ కాండం. ఈ ద్వితీయోపదేశ కాండంలోని 28వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటల్లో ఒక మాట, దీవెన సంబంధించినటువంటి మాట. అదేమనగా 28వ అధ్యాయం 14వ వచనం ఆఖరి భాగం, యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు, నువ్వు పైవాడుగా ఉండువు కానీ క్రిందవాడుగా ఉండవు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క చక్కని మనసులో ఉన్నటువంటి మాట, తన స్వరూపములో తన పోలికలో తయారు చేయబడినటువంటి మన పట్ల ఆయనకు ఉన్నటువంటి మంచి ఆలోచన. అదేమిటంటే, మనం ఎప్పుడు కూడా తలగా ఉండాలని ఆ దేవదేవుడు కోరుకుంటున్నాడు. అంతేకాకుండా మనం ఎప్పుడు కూడా పైవారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక తన మనసులో ఉన్నది మనకి తెలియపరుస్తున్నాడు. కనుక మనం ఏమి చేయాలంటే, ఈ మాట మన జీవితంలో క్రియారూపంగా జరిగించమని ఆ ప్రభువుని మనం ప్రార్థించాలి. అంతేకాదు పిల్లరా, అందరూ ప్రార్థన చేస్తూ ఉన్నాం, దేవునికి స్తోత్రం. మరొక పని కూడా చేయాలి. ఏంటి ఆ మాట, ఏంటి ఆ పని అంటే పిల్లరా, దేవుడు సెలవిచ్చినటువంటి మాటలు మనం శ్రద్ధగా విని ఆ మాట ప్రకారంగా జీవిస్తే తప్పకుండా దేవుడు మన పట్ల ఈ దీవెన నెరవేరుస్తాడు పిల్లరా. కనుక ఈ యొక్క ఉదయకాలంలో ఈ దీవెనకరమైన మాటలు విన్నటువంటి నీవు, పలుకుతున్నటువంటి నేను, ఆ మహాదేవుడు ఇచ్చినటువంటి మాటలు శ్రద్ధగా విని ఆ మాట చెప్పున చేసి మనము ఈ దీవెనను స్వతంత్రించుకున్నాం. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. మీకు ప్రభుపేట వందనాలు.